హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వీడియో అయితే జూన్ మంత్లోదండి. పాపకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళింది మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక ఇక్కడ వచ్చేసి తనకి బుక్స్ అలాగే యూనిఫామ్స్ ఫీజు అవన్నీ స్కూల్లో పే చేసేసి ఇంటికి సీలింగ్ వర్క్ జరుగుతుందనమాట. అది చూడటానికని వెళ్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్ అనే ఛానల్లో ఉన్నాయి, చూడండి. టైల్స్ సింక్లు అవన్నీ ఎక్కడ తెచ్చాను, ఎలా చేపించాను అనేది ఆ వీడియోస్ అక్కడ కొన్ని ఉన్నాయి. కంటిన్యూషన్ ఛానల్ అండి ఇది, ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇంక ఇక్కడ అయితే ఇంటీరియర్ వాళ్ళని అయితే ఫైనల్ చేశానండి. యూట్యూబ్లోనే చాలా వీడియోస్ అయితే చూసేదాన్ని, ఇంటీరియర్ వర్క్స్ ఎవరు చేస్తున్నారు అని చెప్పి. అలా చూసిన వాళ్ళల్లో ముగ్గురిని అయితే రమ్మని చెప్పాను ఇంటిని చూసి వాళ్ళు ఫైనల్గా ఇస్తారు కదా, ఎంత అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అని చెప్పి నేను చెప్పిన డిజైన్స్కి. అలా ఒక్కరినైతే నేను ఫైనల్ చేసుకున్నాను. ప్యూర్గా నేను ఆన్లైన్లోనే ఆయన్ని కాంటాక్ట్ చేశానండి. నెంబర్స్ చూసే చేశాను. షార్ట్ వీడియోస్లో రికమెండ్ చేస్తే యూట్యూబ్ వాటిల్లో చూసి చేశాను అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని చెప్పాలి ఇంటి విషయంలో మాత్రం మెయిన్. ఎందుకంటే నేను ముందు కార్పెంటర్స్ని కూడా రమ్మని చెప్పాను వుడ్ వర్క్ చేపించడానికి, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుందేమో అని చెప్పి. కానీ నాకేమనిపించిందంటే హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతారు, వీకెండ్సే మేము చూసుకోగలుగుతాం, అది సాటర్డే సండే. మళ్ళీ సండే వాళ్ళేమో రారు, వర్కింగ్ ఉండదు. సాటర్డే ఒక్కటి మాట్లాడటానికి మేము కొంచెం అటు ఇటుగా లేచిన పాప ఉంటుంది, ఇవన్నీ అవుతుందో లేదో. కార్పెంటర్ అంటే మళ్ళీ విడివిడిగా అందరినీ మాట్లాడాలి, సీలింగ్ ఒకరిని మాట్లాడాలి, కరెంట్ వైరింగ్ ఒకరిని మాట్లాడాలి, గ్రానైట్స్కి టైల్స్కి ఇట్లా సపరేట్ అన్నిటికీ వేరే వాళ్ళని మాట్లాడాలి. ఇంకా అదంతా పెద్ద హెక్టిక్ అయిపోతుందేమో నాకు అనిపించింది ఆలోచించకుండా. ఇంకా సరే వద్దు, ఇదంతా ఇంటీరియర్ వాళ్ళని మాట్లాడేద్దాము, ఇంకా ఆయన మొత్తం కేర్ తీసుకునేటట్టు అనుకున్నాను. ఇంకా అనుకున్నట్టుగానే ఈయనైతే ఫైనల్ అయిపోయిందనమాట. జస్ట్ వచ్చారండి, నేను చెప్పిన రోజు సండే వచ్చారు. జస్ట్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు, ఇంత అని చెప్పారు బడ్జెట్. అక్కడికక్కడే ఫైనల్ అయిపోయిందనమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా వెంటనే నచ్చేసింది ఆయన ఇచ్చిన కొటేషన్ కానీ ఆయన చెప్పే విధానం కానీ. బాగా స్లోగా చెప్తున్నారు, బాగా ఈయన్నే ఫైనల్ చేద్దాము అని అన్నారు. ఇంకా సరే అని ఆయన్ని ఫైనల్ చేసాము. అక్కడికక్కడే ఆయనకి కొంచెం అడ్వాన్స్ కూడా ఇచ్చేసి ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా ఆ నెక్స్ట్ నేను మళ్ళీ సీలింగ్కి వెళ్ళింది. అంటే సీలింగ్ కూడా నేను వాట్సాప్లోనే డిజైన్స్ అన్నీ ఫైనల్ చేసేసుకున్నాను. ఇంకా జస్ట్ చూడటానికని వెళ్ళాను అనమాట. నేను ఫోన్లో చెప్పేసాను ఆయనకి, మొత్తం లైటింగ్ ఉండాలి ఇల్లంతా, నాకు ఎక్కడ చీకటి అనేది ఉండకూడదు, వింటర్ సీజన్లో రెయినీ సీజన్లో ఇట్లా ఏమి ఇబ్బంది ఉండకూడదు, లైటింగ్కి మాత్రం అని చెప్పాను. సో దట్ ఆయన రూప్ లైట్స్ పెట్టడానికి, సీలింగ్ లైట్స్ పెట్టడానికి కరెంట్ ఆయన్ని కూడా ఆయనే మాట్లాడారనమాట. ఇంటికి కరెంట్ చేస్తారు కదా, కరెంట్ వర్క్, ఆయనతో ఆయనే మాట్లాడుకున్నారు. ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయనే మాట్లాడుకొని మొత్తం కనెక్షన్స్ అన్నీ ఆయన్ని తీపించుకొని నన్ను డిజైన్ చూడటానికి రమ్మని చెప్పారనమాట. అంత ఈజీగా మొత్తం కేరింగ్ అంతా తీసుకొని ఆయన చేస్తూ ఉన్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ అండి, మెయిన్ బెడ్రూమ్ది కొంచెం డిఫరెంట్గా ఉందని ఇలా ట్రై చేశాను అనమాట. పాప రూమ్లోనేమో చూసారు కదా 3 స్టార్స్ వస్తాయి. ఇదేం మా మెయిన్ హాల్ అనమాట, బార్గా ఉంటుంది ఇట్లా. సో దట్ షాండియర్ వచ్చి 2 ఫ్యాన్స్ అయితే వస్తాయి. ఆ డిజైన్ దానికి కూడా రోప్ లైట్స్, మధ్యలో సీలింగ్ లైట్స్ అయితే అన్నీ వస్తాయి. చాలా వీడియోస్లో వింటూ చూస్తూ ఉన్నాను. ఇది పాప బెడ్రూమ్. ఏంటి అంటే సీలింగ్ అది వర్క్ సరిగా చేయరు, మనం దగ్గరుండి చేయించుకోవాలి, ఇలా ఇబ్బంది పెడతారు అలా ఇబ్బంది పెడతారని. ఈయన వల్ల అయితే నాకు అసలు అట్లాంటి ఇబ్బంది ఏం లేదండి. నేను ఇప్పుడు కూడా ఆయన డీటెయిల్స్ ఏమి ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకు అంటే మొత్తం ఇల్లు వర్క్ అంతా అయిపోయినాక మీరు చూస్తారు కదా, చూసిన తర్వాతే ఒక ఐడియా తెచ్చుకోండి. మీరు ఇన్ కేస్ హైదరాబాద్లో కానీ విజయవాడ గుంటూరు ఇట్లా వేరే వరంగల్ ఒంగోలు ఎక్కడ ఉన్నా కానీ ఒకసారి ఆయన్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఈజీగా పీస్ఫుల్గా, మా దగ్గర టైం లేదు, ప్రశాంతంగా మా ఇంటి పని అయిపోవాలి అంటే ఆయన్ని కాంటాక్ట్ చేయండి. మీ వర్క్ అయితే ఈజీ అయిపోతుంది, ఒకరికి హెల్ప్ అయినా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను కదా. ఈ వైరింగ్ అంతా లాగినప్పుడు ఈ ఛానల్స్ లాగుతారు కదా సీలింగ్ వేసేటప్పుడు, అవన్నీ నేనేం చూడలేదు. జస్ట్ ఆయన వీడియో పంపిస్తూ ఉండేవాళ్ళు, ఆ వీడియోస్లో చూసేదాన్ని అంతే. మొత్తం ఇంత వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి చూసుకున్నాను. ఫస్ట్ మాట్లాడినప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదండి, ఎలా చేస్తారు ఏంటి అని. నాకైతే బెస్ట్ డెసిషన్. ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. ఇంకా ఇట్లా అయితే సింపుల్గా పెట్టించేసుకున్నాను. అక్కడ ఒక లైట్ వస్తుంది అంతే. నేను కిచెన్లో అయితే ఏం వద్దని చెప్పాను. ఇంకా కిచెన్లోకి మనకి ఉంటాయి కదా పాయింట్స్, ఓవెన్ దగ్గర, డిష్ వాషర్ దగ్గర, వాషింగ్ మిషన్ దగ్గర, గ్రైండర్, మిక్సీ ఇట్లా పాయింట్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ ఇలా కావాలి అని చెప్పాను. మొత్తం ఆయనే కదా కరెంట్ ఆయన్ని పిలిపించేసి మొత్తం ఆయన పాయింట్స్ పెట్టి ఇంత హైట్లో కావాలి, ఇక్కడ కావాలి అని మార్క్ చేసి
మళ్ళీ పైప్ వైరింగ్ ఏమైనా లాగాలి అంటే లాగిపించేసి దానికి సిమెంట్ వర్క్ కూడా ప్లాస్టింగ్ అంతా చేపించే వరకు రెస్పాన్సిబిలిటీ ఇంటీరియర్ ఆయనే తీసుకున్నారు. నేను కార్పెంటర్ను వద్దు అనుకుని ఇంటీరియర్ డిజైన్ అయితే నాకు కాస్ట్ ఎక్కువ అయిపోతుందేమో, కొంచెం హై బడ్జెట్ వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. కానీ లేదండి, వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని చెప్తున్నాను కదా. వన్ ఆఫ్ ది కాదు, అదే మెయిన్ డెసిషన్ ఇంటీరియర్ ఆయన నేను తీసుకోవడం. ఈ వీడియోలో కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఆ విషయం చెప్తా ఉన్నాను మీకు ఇక్కడ. ఇంకా చూశారు కదా మా సీలింగ్ వర్క్ అయితే అలా జరుగుతూ ఉండింది. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను అనమాట. అవి అంతా రోప్ లైట్స్కి పెట్టిన గ్యాప్ అనమాట. అవి లాస్ట్లో ఫినిషింగ్ చేస్తారు. ఇంకా ఈ వీడియోలో అయితే మా సీలింగ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో వుడ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. వుడ్ వర్క్కి ఆయన తెప్పించారనమాట. అంతా అప్పుడే వచ్చినాయి ప్లేవుడ్స్ అవన్నీ ఎంతెంత థిక్నెస్ తీసుకున్నాము, ఏంటి, ఏమేమి చేపించాము అనేది నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేస్తాను. సీలింగ్కి ఎంత అయింది, మీకు స్పెసిఫిక్గా బడ్జెట్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో ఇంకింతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.